ఇక్కడున్న ప్రతి ఒక్క కూర్చొని ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, ప్రతి అవ్వకు తాతకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ శుభదినమున ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ శుభదినమున అందరికీ కూడా మెరీ క్రిస్మస్. ఈ రాష్ట్రంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సభ్యత, సంస్కారం ఎక్కడా లేని పరిస్థితి. ఒకవేళ మనం కానీ గట్టిగా చెప్తే ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, దయచేసి సహకరించమంటే ఇంకా గట్టిగా చేసి ఆ తర్వాత మనమే వాళ్ళ మీద దాడికి పోయామని మనందరిపైన కేసులు పెడతారు. ఇక్కడ వాళ్ళందరిపైన కేసులు పెట్టేస్తారు. దీనికి ఇంకా ఆలోచన లేదు. ఇలాంటి ఘోరాలన్నీ వింటా ఉంటే ఓసారి బాధ, ఆవేదన కలుగుతుంది. ఈరోజు మనం చూస్తే సమస్త మానవాళి రక్షణ కోసం సాక్షాత్తు దేవుడు మానవ రూపంలో అవతరించి ఈరోజు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మీరు చూస్తే ఈరోజు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రేమ, కరుణ, త్యాగం, సహనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్రిస్టియన్స్లో కానీ సమాజానికి ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటూ జనవరిలో కూడా జరుపుకొని నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతాం. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా సెమీ క్రిస్మస్ని ప్రభుత్వం తరపున ప్రారంభించింది నేనే ప్రారంభించా. అది నేను అదృష్టంగా భావిస్తున్నంతవరకు లేదు. ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకునే సందర్భాలు లేవు. అవసరమైతే ఆ రోజు చర్చికి పోయి వస్తారు తప్ప ఎప్పుడు జరిపేవారు కాదు. అలాంటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే మొత్తం ఫాదర్స్ని కానీ, రెవరెంట్స్ కానీ, లేకపోతే చర్చి యొక్క పాస్టర్స్ కానీ అందరినీ పిలిచి కార్యక్రమం చేశాం. ఈరోజు మీరందరూ కూడా బైబిల్ చదివినప్పుడంతా కూడా నేను కూడా ఈరోజు బైబిల్ చదివి వచ్చాను. చదివి వచ్చినప్పుడు ఆ మేరీ మాత టెంపుల్లో కూడా చదివాను. చదివినప్పుడు ఏ కొటేషన్ చూసినా సమాజ హితం కోసరం, అదే మరిగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం కోసరం మనం చదువుతాం. కానీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడా లేని విధంగా శత్రువును కూడా ప్రేమించమని క్రిస్టియానిటీ చెప్తుంది. శత్రువును కూడా ప్రేమించాలని. ఈరోజు ఇక్కడ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి వచ్చేశారు. ఇంక ఎవడు ఏమీ ఎంత అవసరం లేదు. ఇంట్లో ఉంటే ఒక మంచి మాట్లాడితే వాడు నాకు శత్రువు కాబట్టి కేసు పెట్టి అనే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క క్రిస్టియానిటీలో సేవ అనే పునాదితో క్రిస్టియానిటీ మిషనరీస్ కానీ ఇవన్నీ పుట్టాయి. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ దేశంలో స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, హాస్పిటల్ కానీ ఎన్నో పెట్టి సేవా కార్యక్రమాలు అందించింది క్రిస్టియన్ మిషనరీసే అందించాయి. ఈ విషయాన్ని ఎవ్వరూ మరిచిపోలేనటువంటి సంఘటనవి. ఈరోజు మన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, ఎన్టీ రామారావు గారు నిమ్మకూరులో పుట్టి విజయవాడలో కాపురం ఉంటూ గుంటూరుకి వెళ్ళి ట్రైన్లో చదువుకొని మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చాడంటే అది ఆ రోజు ఆ కాలేజ్ ఇచ్చి అలాంటి మహానాయకుల్ని తయారు చేసిన కాలేజ్ ఏసీ కాలేజ్. అదే మరి ఇక్కడ చూస్తే ఆంధ్ర లయోలా కాలేజ్ 1953లో ఈ కాలేజీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకుల్ని తయారు చేశారు. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి.
నేను ఒక ఫీల్డ్ అని చెప్పడం లేదు, అన్ని రంగాలలో నాయకుల్ని తయారు చేసిన కాలేజీలు ఇవన్నీ. ఇలాంటి సేవాభావంతో మీరు పనిచేస్తే ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కూడా ఒకటి ఆలోచించాయి, మనము చెయ్యలేని పనులు ఈ మెషినరీస్ చేస్తున్నాయి కాబట్టి గ్రాంట్ని ఎయిడిద్దాం, మనం కూడా సహకరిస్తామని గ్రాంట్ని ఎయిడ్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఈ ఆలోచనే రాలేదు, ఎప్పుడు ఈ మరి చేస్తారని కూడా నాకు ఆలోచన రాలేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 45 ఏళ్ళు రాజకీయంలో ఉన్నా, ఫస్ట్ టైం ఒక స్కీమ్ ఫర్ స్కామ్. స్కీమ్ ఏంటి? గ్రాంట్ని ఎయిడ్ తీసేస్తే కాలేజీలు క్లోజ్ అయిపోతాయి. కాలేజీలు క్లోజ్ అయిపోతే ఆ ప్రాపర్టీ మనం కొట్టేయచ్చు. ఎంతండి? 7 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల కోసం టెండర్లు పెట్టారంటే వీళ్ళని ఏమనాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. కోపం వస్తే నేను ఎక్కువ మాట్లాడితే నా మీద కేసులు. ఈరోజు నేను సమాధానం కూడా నా కేసుల గురించి చెప్పలేకపోతున్నాను, కోర్టులో ఆంక్షలు ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలనో, క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఒకప్పుడు దాతలు దానం చేశారు. ఒక ఆలోచనకి, ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి చారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వస్తూ ఉంది. మేము ఎన్నోసార్లు పోరాడాము ఈ విషయంలో. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా గ్రాంట్ నీడ్ వినిదీసి ఇష్ట ప్రకారం చేశారు.